మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన ఈ అడ్వెంట్ కాలపు ఉదయకాలపు ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మరియు సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఎంతో కాపాడి ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి, ఎందుకంటే మన ప్రియులు పోయిన సంవత్సరం ఉన్న అడ్వెంట్ కాలపు ఆరాధనలో పాల్గొన్నవారు ఈ సంవత్సరం కొంతమంది లేరు. వాళ్ళకంటే మనం గొప్పవారం కాదు, కానీ కేవలం దేవుని కృప వలన, ఆయన ప్రేమ కటాక్షం వలన మనం ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామంటే ఇంకా మన జీవితాలు దేవునితో ఎంతగా మనము అంటుగట్టుబడి ఉండాలో, అతనితో మనము ఎంతగా పెనవేసుకుని ఉండాలో అనేది మనకు తెలియజేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మా ప్రియ పరలోకపు రాజా, మీరు యెహెజ్కేలుతో అంటున్నారు కదా, మనుషుడా నువ్వు బాగా నిలుము, నిన్నేటు నేను నింపుతాను అని. ప్రభా, ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఉదయకాలమందు ప్రభా నీ సన్నిధిలో నేను నిలబడి ఉండాను తండ్రి. నా నోరుని మీరు నింపి ప్రభా, నీ బిడ్డలతో వారికి ఎటువంటి వాక్యం కావాలో, ఎటువంటి మాటలు కావాలో ఆ మాటలను మీరు మాట్లాడి వారి హృదయాన్ని తెప్పరిల్ల చేయమని అతి త్వరగా రానైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. ఈ ఉదయకాలమందు మన వాక్యానికి బోధించడానికి ఇచ్చిన ఈ వాక్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన సృష్టిని చేసి ఆదికాండం 1వ అధ్యాయంలో రెండో అధ్యాయం వరకు సృష్టి అంతని చేసి ముగించిన తర్వాత మరలా ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల ప్రతిగానాలు చేస్తూ అతి పరిశుద్ధమైన స్థలంలో తండ్రితో సమానంగా సింహాసనం మీద కూర్చోవటానికి ఇష్టపడక నరుడి రూపంలో ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని మనము ఆలోచిస్తే, ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము చూడండి. అక్కడ ఏముందంటే, ఎందుకు యేసుక్రీస్తు మనకి ఈ లోకానికి రావాల్సి వచ్చిందో అడుంటుంది. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదాముకి 2 విషయాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆదాముని ఆ ఏదైనా తోటని దేనికి? సేద్యము చేయటానికి. రెండోది ఏంటంట? కాల్చుటకు. అంటే ఒక హక్కుని ఇస్తున్నాడు ఆదాముకి, ఒక బాధ్యతను కూడా ఇస్తున్నాడు. మనం హక్కులను అనిపించటానికే ఇష్టపడతాం, కానీ మన బాధ్యతల్ని నిర్వర్తించడానికి మనం అంతగా ఇష్టపడము. ఇక్కడ కూడా ఆదాము అదే జరిగింది. సేద్యం చేయటానికి ఇష్టపడ్డాడు, దాంట్లో పండిన పండ్లన్నిటినీ తినటానికి ఇష్టపడ్డాడు, కానీ దాన్ని కాయటానికి ఇష్టపడలేదు. అంటే దేవుడైన యెహోవాకి ముందే తెలుసు. ఎందుకని? విరోధి అయిన సాతాను వచ్చి ఆదాముని ఎప్పుడైనా మోసం చేస్తాడు అని ఆయన ఏం చెప్పాడంటే, బాబు ఆదాము, దీన్ని సేద్యం చేయటమే కాదు, ఈ తోటని ఏం చేయాలి? కాయాలి అని అంటున్నాడు. అంటే ఏదో మృగం, ఏదో ఒక వ్యక్తో లేకపోతే ఒక మృగమో లేకపోతే ఏదో ఒకటి వచ్చి ఆ తోటని నాశనం చేస్తుందని ఒక తలంపు అనేది ఉన్నప్పుడే కదా మనం చెప్పగలం. మనం ఇంట్లో తాళాలు ఎందుకు వేసుకుని వెళ్తాము? ఎవడో దొంగ వస్తాడు, ఏదో తీసుకుని పోతాడనే భయంతోనే కదా మనం చెప్పగలం, తీసుకుని వస్తాము. అట్లానే దేవుడు ఆదాముకు కూడా ముందే చెప్పాడు, దీన్ని కాయి అని. మరి కాయమని చెప్పిన దేవుడు
ఒక ఆయుధం కూడా ఇచ్చుంటాడు కదా. కానీ ఆ ఆయుధాన్ని ఈ ఆదాము ఉండకపోవచ్చు. అందుకే సాతాను అనేవాడు ఆ ఏదెను తోటలోనికి ప్రవేశించి ఏం చేశాడు? ఆదాముని మోసం చేసి ఈ లోకంలోనికి పాపం రావటానికి కారణమయ్యాడు. అంటే ఆదాముకి ఇచ్చిన ఆయుధాన్ని అతను ప్రాపర్గా ఉపయోగించలేదు. చూడండి, మీరు ఆదికాండము అక్కడే చూస్తే 3వ అధ్యాయము అది ఏ విధంగా మోసం చేశాడు అనేది వెంటనే మనకి కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా అది పాపం చేసినప్పుడు వెంటనే దేవుడికి ఇంకొక ప్లాన్ కూడా ఉంది. ప్లాన్ బి అమలు చేశాడు. ప్లాన్ బి చెప్పాడు. చూడండి, 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానమును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడ మీద కొట్టేదు అని చెప్పాను. అంటే రక్షణ ప్రణాళిక అనేది ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో రక్షణ ప్రణాళిక అనేది వెంటనే దేవుడు ప్రకటించేశాడు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం వస్తుంది, స్త్రీ సంతానము నీ తల మీద కొడుతుంది, అంటే సాతాన్ని తల మీద కొడుతుంది, అది మడి మీద కొడుతుంది అని ఇక్కడ దేవుడైన యెహోవా ఆ రక్షణ ప్రణాళికను 3వ అధ్యాయంలోనే ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు? ఏమి చూడండి, మీరు 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, స్త్రీ ఆ వృక్షాహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన. ఏమైందంట? 3 విషయాలు ఇక్కడ కనిపిస్తుంది. ఆహారానికి ఏముందంట? మంచిదిగా ఉందంట. కన్నులకి ఏముందంట? రమ్యమైనదిగా ఉందంట. 3వది వివేకమిచ్చు రమ్యమైనది. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపటమము, ఈ 3 కూడా మొట్టమొదటగా ఈ లోకములకు వచ్చిన పాపములు. అదే యోహాను సువార్త మొదటి యోహాను 2:16 అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపటమమును తండ్రి వల్ల పుట్టినవి కావు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లోకంలో నుంచి వచ్చింది. లోకంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. అంటే సాతానుడు ఎంతగా కుయుక్తిగా ఆదాముని మోసం చేశాడో, హవ్వని మోసం చేశాడో, నేత్రాశతోనూ జీవపటమంతోనూ శరీరాశతోనూ మోసం చేసి ఈ లోకంలోకి పాపమని వచ్చింది. ఇదే కన్వర్సేషన్తో మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి సాతాను వచ్చాడు. మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదివితే 1 నుంచి మీరు 12, 13 వచనాల వరకు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఉంటుంది. ఏమని? మొట్టమొదట ఉంటుంది, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనుపోబడాను. అంటే మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరకు కూడా వస్తాడు సాతానుడు, అతను శోధిస్తాడు, అతన్ని కూడా పాపంలోనికి నెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ఈ లోకాన్ని వశపరచుకోవాలని, దీని మొత్తాన్ని వశపరచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే యేసు ఏం చేస్తున్నాడంటే, అతనికి ముందుగా తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అరణ్యంలోనికి వెళ్ళాడంట. కొనుపోబడి 40 దినములు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంటే ఏమి? అతని ఆయుధాన్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ పదును పెడుతున్నాడు. అంటే సాతానుని ఎదిరించడానికి మనకు కావలసిన ఆయుధం ఏంటి? ప్రార్థన. అంటే ఆనాడు ఆదాముకు కూడా అటువంటి ఆయుధమే ఇచ్చుంటాడు. కానీ ఆదాము ఆయుధాన్ని ఉపయోగించకుండా ఏం చేశాడు? పాపంలోకి పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు సాతానుడు ఏదో ఒక రోజు వచ్చి నన్ను శోధిస్తాడు అనే దానితో తండ్రి ఇచ్చిన ఆయుధాన్ని ఏం చేస్తున్నాడు? పదును పెట్టి 40 దినములు 40 రాత్రులు అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యంతోనూ ప్రార్థనతోనూ ఆ ఆయుధాన్ని మనకు మాదిరికరంగా జీవించడానికి,
మనకు చూపించటానికి, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సాతానుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. శోధిస్తున్నప్పుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనతో మనము ప్రతి ఒక్క దానిని జయించగలుగుతాం అన్నమాట. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కూడా సేమ్ ఆదాముతో ఏదైతే పలికాడో, ఏ మాటలైతే పలికాడో, ఇక్కడ కూడా సేమ్ యేసుక్రీస్తు అదే పలుకుతుంటాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడు, మొట్ట రాళ్ళను రొట్టెలుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకుని, అంటే శరీరాశ. రెండోది ఏమంటున్నాడు, ఈ ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమనన్నీ చూపించి, ఇదిగో ఇవన్నీ నాకు ఇవ్వబడినవి, ఇవి నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు సాగలు పడి నమస్కారం చేస్తే నేను ఇచ్చేస్తాను. అంటే ఆ నేత్రాశ అనే దాన్ని చూపిస్తున్నాడు. ఈ లోకంలో మహిమను ఆ లోకానంతా చూపించి నేత్రాశను చూపిస్తున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే, నువ్వు కిందకు దూకుము, నువ్వు దేవుడు కుమారుడు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు కిందకు దూకు, దేవదూతలు వస్తారు, వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, నిన్ను నువ్వు హెచ్చించుకో అని జీవపడంబాన్ని ఆయన హృదయంలోకి చొప్పించటానికి సాతానుడు శోధిస్తున్నాడు. అయితే ఆయన ఒక ఆయుధం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆయుధంతో, ప్రార్థనతో, వాక్యంతో ఆ సాతానుని ఏం చేశాడు, జయించాడు. అప్పుడు వాడు అక్కడ నుంచి పారిపోయినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అడ్వెంట్ కాలపు ఉదయకాలపు ఆరాధనలో మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. దాన్ని గుర్తు చేసుకోవటానికే మనం ఈ ఉదయకాలపు ఆరాధనలు మనం చేస్తున్నాం. మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, మన జీవితం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా ఆయుధాన్ని ఉపయోగించాలి. అందుకే యేసుక్రీస్తు వాక్యాన్ని తర్వాత ప్రార్థనను రెండిటిని రెండు పదునైన కత్తిలాగా సాతాను దగ్గర ఉపయోగించాడు కాబట్టి సాతానుడు అక్కడి నుంచి పారిపోయాడు. మనం కూడా మన జీవితంలో చేయాలి. ప్రార్థన అనేది మన దేవునితో మాట్లాడటానికి. మరి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఒకే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, దానికి అర్థవంతంగా ఉంటుందా? ఉండదు. కానీ ఎదుటి వ్యక్తులు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు దానికి ఆ సంభాషణ అర్థవంతంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనకి గ్రహించుకోగలుగుతాము, మనం సరి చేసుకోగలుగుతాము. అట్లానే ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడటం అయితే, వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది. మన ఏ పరిస్థితి గురించి, ఏ స్థితి గురించి, లేకపోతే ఏ సమస్య గురించి మనం ప్రార్థిస్తామో, ఆ ప్రార్థించినప్పుడు వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు. అందుకే యేసుక్రీస్తు ఆ 4 సువార్తల్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆయన పెందలకడనే లేచి వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళాడంట, ఒలీవుల కొండకి వెళ్ళాడంట, తోటలోకి వెళ్ళాడంట. ఎందుకు? ప్రార్థన చేయటానికి. రాత్రంతా ప్రార్థించేవాడు, ఉదయం వచ్చి బోధించేవాడు. ప్రార్థన వాక్యంతో యేసుక్రీస్తు ఈ 3.5 సంవత్సరాల సువార్త ఆ పరిచర్యలో విజయాన్ని పొందాడు. మనం కూడా చేయాల్సింది అదే. ఎందుకంటే ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మార్చివేస్తుంది. ఒక వ్యాపారి ఎడారిలో అరబ్ దేశం నుంచి తనకున్న ఆస్తినంతటినీ తీసుకుని ఆ వ్యాపారం చేద్దామని బయలుదేరి వెళ్ళాడంట. పగలంతా ప్రయాణం చేసి రాత్రవంగానే ఒక డారా వేసుకుని, ఒక టెంట్ వేసుకుని ఆ రాత్రి పండుకుని మళ్ళీ ఉదయం లగంగానే మళ్ళీ అట్లాగా 3 దినాలు వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. అయితే అప్పుడు ఆ 3 దినాలు కూడా ఒక దొంగ అతని దగ్గర ఉన్నదంతా దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 2 రోజులు అతను గుడారంలోకి ప్రవేశించలేకపోయాడంట. 3వ రోజు అతను గుడారంలోకి ప్రవేశించి లోపలికి వెళ్ళి ఆయన అడిగాడంట, అయ్యా, నువ్వు బయలుదేరి నుంచి నీ వెనకే నేను వేస్తున్నాను. 2 రాత్రులు నేను ప్రయత్నించాను నీ గుడారంలోకి వచ్చి నీ ధనాన్నంతా దోచుకుని వెళ్దామని. కానీ నీ గుడారంలోకి రావటానికి నేను ప్రయత్నిస్తుంటే ఓ పెద్ద గోడ నా ఎదురుగా ఉండిపోతుంది. నేను ఆ గోడని ఎక్కి నేను లోపలికి రాలేకపోయాను. 2 రోజులు అలానే జరిగింది. కానీ 3వ రోజు ఆ గోడకి బీటల వారినియ్యి అది పట్టుకుని వచ్చాను. ఏంటి 2 రోజులు నేను ఎక్కలేకపోయాను, 3వ రోజు ఎలా నేను వచ్చాను అని అడిగితే అప్పుడు చెప్పాడంట, నేను 2 రోజులు బలంగా ప్రార్థన చేసుకున్నాను, కానీ ఈ 3వ రోజు ఈ ప్రయాణం వల్ల అలసిపోయి
ప్రార్థన లేకుండా నా దేవుని దగ్గరికి నేను వెళ్ళలేకుండా పాద సన్నిధికి పండుకున్నాను, అదే బీటలు వారిందేమో, దేవుడు నాకు ఒక పాఠం నేర్పించడానికి నన్ను లోపలికి పంపించాడేమో అని చెప్పాడంట. అంటే ప్రార్థన యొక్క పవర్ఫుల్ ఆవశ్యకత ఎంతో అనేది మనకి తెలియచేస్తుంది. అది తర్వాత రెండోది చూడండి, 2వ వచనంలో, మత్తయి సువార్త 2వ వచనంలో, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని అంటున్నాడు. మరి ఈ జ్ఞానులకి వాళ్ళు వచ్చారు. ఎలా ఎలా తెలుసు వాళ్ళ జ్ఞానులకి? వాళ్ళు వచ్చి హేరోదు రాజు దగ్గరకు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఏమడుగుతున్నారంటే, యూదుల రాజులు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మరి ఆ జ్ఞానులకి ఎవరు చెప్పలేదు కదా, దేవదూతలు వచ్చి చెప్పలేదు కదా. మరియమ్మకి కనిపించారు, యేసేపుకి కనిపించారు, గొర్రెల కాపర్లకు కనిపించారు, ఇదిగో మీకు శుభవార్త, మీకు రాజు పుడతాడు అని. కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏ దేవదూత వచ్చి చెప్పలేదు. కానీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఆ రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారంటే, చూడండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. అమ్మా 9:25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించను. అభిషిక్తుడు అనేది ఉన్నప్పుడు ఆడ ఒక నంబర్ వేసి ఉంది, ఆ కింద ఫుట్పోర్ట్లో ఏమనుంది? మెస్సియా అని ఉంది. మెస్సియా అంటే అర్థం ఏంటి? యూదుల రాజు. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చినాడు? మాదియా, పారసీక, బబులోను దేశం నుంచి వచ్చిన జ్ఞానులు. ఈ దానియేలు ఎక్కడున్నాడు? మాదియా దేశంలో నెబుకద్నెజరు దగ్గర రాజుగా ప్రధానిగా ఉండి అప్పుడు రాసిన దానియేలు రాసిన ఈ గ్రంథాన్ని వాళ్ళు పఠించి లెక్కలు వేసి ఇదంతా చూసి అభిషిక్తుడు అనే వ్యక్తి ఈ లోకానికి వస్తాడు, ఈ సమయంలో ఈ లోకానికి వస్తాడు అని వాళ్ళ జ్ఞానం అంతటి చేత వాళ్ళు ఏం చేశారు? లెక్కలు కట్టి ఆకాశం వైపు చూసినప్పుడు ఒక నక్షత్రం కనిపినప్పుడు ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ హేరోదు రాజు గృహాన్ని దగ్గరికి రాగానే అంతవరకు ఆ నక్షత్రాన్ని తో ప్రయాణం చేసిన వాళ్ళు, దాన్ని ఫాలో అయిన వాళ్ళు వాళ్ళ జ్ఞానం చేత, మనుషుల జ్ఞానం చేత ఏం చేశారు? రాజుగా పుట్టేవాడు రాజగృహంలోనే పుడతాడు కానీ ఇంకెక్కడో పుట్టడు కదా, ఈ రాజమందిరంలోనే పుట్టుంటాడు, అతన్ని వెళ్ళేసి డైరెక్ట్గా మనం వెళ్ళి పూజిద్దాము, మనం తెచ్చిన కానుకలు ఇచ్చేద్దామని రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఏం చేశారు? అభిషిక్తుడు ఎక్కడ పుట్టాడు, మెస్సియా ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న చేశారు. చూడండి, దానివలన ఎంత నష్టం జరిగిందంటే 2 సంవత్సరాలు దాని లోపు ఉన్న పిల్లలందరిని కూడా హేరోదు రాజు చంపించాడు. చూడండి, మానవుని జ్ఞానము కొంతవరకే పరిమితమైంది. మానవుని జ్ఞానము నష్టాన్ని, లేకపోతే ఒక తాత్కాలికమైన ఫలితం వచ్చినప్పటికీ అది తర్వాత నష్టాన్నే తీసుకొని వస్తుంది ఆ జ్ఞానంతో. వీళ్ళు దేవుని జ్ఞానంతో అప్పటి వరకు అనుసరించిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మానవుని జ్ఞానంతో వెళ్ళారో వాళ్ళు కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు, వందల కుటుంబాలు, తల్లులు శోకానికి గురయ్యారు. మానవుని జ్ఞానం. మేము చిన్నప్పుడు ఇది మా స్కూలు, ఈ చర్చి మా స్కూలు. అప్పుడు మేము 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాం. అప్పుడు మాకు వరదానము టీచర్ గారు, రాజరత్న మాస్టర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు మాకేం చెప్పారంటే, సైన్స్ సోషల్ చెప్పేటప్పుడు సూర్యుడు స్థిరంగా ఉన్నాడు, సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడు ఇవన్నీ తిరుగుతున్నారు అని చెప్పారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమన్నారు? అయ్యా, ఈ విశ్వంలో ఏది స్థిరంగా లేదు, సూర్యుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు, దాని కక్షలో తిరుగుతుంది, ఇవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పారు. 16వ శతాబ్దంలో టాలమీ అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేంటంటే భూమి మధ్యలో ఉన్నది, కేంద్రకంగా ఉంది, సూర్యుడు, చంద్రుడు, మిగిలిన గ్రహాలన్నీ కూడా దీని చుట్టూ, భూమి చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు. కానీ మళ్ళీ 19వ శతాబ్దం అంటే 350-400 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకొక ఖగోళ శాస్త్రవేత్త కొపర్నికస్ అనే అతను వచ్చి కాదు, సూర్యుడి కేంద్రంగా ఉన్నాడు, భూమి, చంద్రుడు ఇవన్నీ కూడా దాని చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాడు. చూడండి,
350 400 సంవత్సరాలు మనం భూకేంద్రక సిద్ధాంతం కరెక్టేనని ప్రపంచమంతా విశ్వసించింది. కానీ కొంతకాలం తర్వాత అది తప్పు అని నిరూపించబడింది. మాకు 10th క్లాస్లో కిరణజన్య సంయోగక్రియ పాఠం చెప్తూ మా టీచర్ గారు ఏం చెప్పారంటే, రాత్రిపూట ఈ ఈ వృక్షాలు అనేవి పగలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, అది మంచిది అని చెప్తూ, రాత్రిపూట చెట్లు ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, అందుకే రాత్రిపూట చెట్ల కింద పండుకోవద్దు పెద్దోళ్ళు అని చెప్తారు అని చెప్తూ ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చెబుతుంది, అలాంటిది ఏం లేదండి, రాత్రైనా పగలైనా కూడా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందని చెప్తుంది. రసాయన శాస్త్రంలోకి వెళ్తే నీల్స్ బోర్ అనే వ్యక్తి ఓ పదార్థాన్ని మొత్తాన్ని విడగొట్టి ఒక చిన్న పార్టికల్ చేసి ఇది అణువు, ఇంతకంటే ఇంకా పదార్థాన్ని మనం విడగొట్టలేము అని చెప్పాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత రూదర్ఫర్డ్ అనే వ్యక్తి వచ్చేసి ఈ అణువును కూడా విడగొట్టవచ్చు అని పరమాణు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. చూడండి, అంటే సైన్స్ అనేది ఏం చేస్తుంది, కొంతకాలం వరకే, కొంత పీరియడ్ వరకే అది కరెక్ట్ అవుతుంది. కానీ నిరంతరం అది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు సూర్యకేంద్రక సిద్ధాంతం ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది తప్పు అని నిరూపించదు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. ఇంకా దీనికంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి ఇంకా ఇంకోటి అయితే చేయొచ్చు. ఇంతకుముందు సూర్యుడు ఒక్కడే ఉండడని మేము చదువుకున్నాం పుస్తకాల్లో, కానీ ఇప్పుడు కొన్ని వేల సూర్యులు ఉన్నారని చెప్తున్నారు. అంటే సైన్స్ అనేది ఏంటంటే ఎప్పటికప్పటికి మారుతూ ఉంటుంది. కానీ ఈ బైబిల్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను కలపటం కానీ తీసిపెట్టడం కానీ జరగలేదు, ఇది నిరూపించబడుతూ ఉంది. అందుకే ప్రూవ్డ్ సైన్స్కి ఎప్పుడు బైబిల్కి వ్యతిరేకం కాదు, కానీ అప్లైడ్ సైన్స్కి ఒక్కొక్కసారి విభేదించవచ్చు. అంటే మనుషుల జ్ఞానము అనేది కొంతకాలం వరకే పరిమితమై ఉంటుంది, ఆ తర్వాత ఆ జ్ఞానం మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని జ్ఞానం అనేది ఎప్పటికీ స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అందుకే దేవుని జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మనము మన జీవితంలో రాణించగలుగుతాం, ఆయన దగ్గరికి చేరుకోగలుగుతాము. అట్లానే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఏముంటుంది అక్కడ, హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఎందుకు కలవరపడ్డారు? ఎందుకు కలవరపడాల్సి వచ్చింది? ఎందుకు అంటే ఈ హేరోదు అనే వ్యక్తి యూదుడు కాదు, తల్లి యూదురాలు, తండ్రి అరబ్బు. సో రోమా చక్రవర్తి నుంచి అధికారాన్ని పొందుకుని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజకాంక్షతో ఉన్న వ్యక్తి. ఇతని రాజకాంక్ష ఎంతగా ఉందంటే తనకు అడ్డుగా వస్తున్నారని వాళ్ళ తల్లిని, చెల్లిని, తర్వాత అత్తగారిని, తన పుట్టిన 3 పిల్లలను కూడా చంపించేశాడంట. ఎందుకు అంటే వాళ్ళు రాజ్యానికి రావటానికి ఈయన రాజ్యాన్ని తోసేసి వాళ్ళు రాజుగా పరిపాలించాలన్న ఉద్దేశంతో ఉంటున్నారేమోనని కనుగొని వాళ్ళందరినీ చంపించేశాడు. అంటే అతని రాజ్యాధికారం కోసం ఎంతటికైనా కానీ అతను ఎవరినైనా చంపటానికైనా అతడు వెనుకాడిన వ్యక్తి. అంత క్రూరమైన వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ జ్ఞానులు యూదుల రాజు ఎక్కడా అనలేకే వాళ్ళు హేరోదు రాజు కలవరపడిపోయాడు, నా రాజ్యం ఎక్కడ కూలిపోతుందో. అతనితో ఉన్న వాళ్ళు కూడా, ఇశ్రాయేలీలు కూడా వాళ్ళ స్వలాభం కోసం యూదులుగా రాజుగా వచ్చిన ఇతను వచ్చాడంటే హేరోదుతో ఉన్న మేము ఆ మందిరంలో మేము లాభాన్ని మేము పొందుకోలేం కదా, మా లాభాన్ని మేము పోగొట్టుకుంటాం, మా వ్యాపారాలు మేము పోగొట్టుకుంటాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలవరపడ్డారంట. ఈ కాలంలో కూడా క్రైస్తవులమైన ఉన్నప్పుడు వారిని చూసి ప్రపంచం మొత్తం కలవరపడుతుంది. ఎక్కడ చూసిన దాడులు. ఎందుకు అంటే వాళ్ళ రాజ్యం ఎక్కడ కూలిపోతుందో, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ లాభము ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో ఈ కలవరపడుతున్నారు. అయినట్టే మనకు దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు, అది ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థన వాక్యంతో మనం ముందుకు వెళతామో మనము దేనినైనా జయించగలుగుతాం, దేన్నైనా మనము ఎదిరించగలుగుతాం. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి
మనకిచ్చిన ఒక మాదిరి చూపించింది ఏంటంటే ప్రార్థన. అందుకే ఆయన వాడుకు చొప్పున ఆయన అరుణోదయాన్ని ఏం చేస్తాడంట, కొండలకి వెళ్ళి ప్రార్థించేవాడు. మనం కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని మనం తీసుకుని దాన్ని మనం ఉపయోగించి దానిని మనము సరైన పద్ధతిలో ఉపయోగించినప్పుడు మనం ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి స్థితిగతుల నుంచి దేవుడు మనం లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన దినమెల్లా చేతులు చాచి చూస్తున్నాడంట. తన గాయపడిన హస్తంలో, నా ప్రియ కుమారుడు కుమార్తె ఎప్పుడు నాకు వస్తావు, ఎప్పుడు నీ సమస్యను నాకు విన్నవించుకుంటావు. అందుకే ప్రయాసపడి భారమ్మో ఈ జనులారా నా యుద్ధకు రండి, మీకేం చేస్తానంటున్నాడు, విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు. ఈ ఉదయకాలమందు మనం నేర్చుకోవాల్సింది అదే. మన ప్రయాసలు మాని ఆయన దగ్గరకు వచ్చి, ఆయన మోకరించి, ఆయన సన్నిధిలో మనం కూర్చుని, ఏ సమస్య అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, ఏ శోధన అయినప్పటికీ కూడా మనము ప్రార్థనలతోనూ, వాక్యముతోనూ, యాచనలతోనూ దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.